జోడీ. మా ఈ డి జోడీలో జోడీలందరూ ఈ డాన్స్ అదర కొడుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా లవ్లీ జడ్జెస్ కూడా. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. సాధారణంగా జోడీల మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది, కానీ ఇప్పుడు రాబోతున్న జోడీల మధ్యలో కెమిస్ట్రీ కాకుండా అదో పెద్ద మిస్టరీగా మారింది. వీళ్ళు ఎప్పటికైనా మిస్టర్ అండ్ మిసెస్ అవుతారా లేదా అనేది అసలైన మిస్టరీగా మిగిలిపోవడంతో ఆ జోడీనే ఇక్కడికి నేను పిలుస్తున్నాను. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్స్ సుధీర్ అండ్ రష్మి. భయ్యా నేనేమన్నా బస్ స్టాండ్ లో అడుకునే వాళ్ళు కనపడతానా ఏంటి? శుభలేఖ అది. శుభలేఖ చదువు. చుట్టాలతో పెళ్లి భోజనాలు ఎప్పుడు? చుట్టాలైతే నేను ఎందుకు ఇస్తా భయ్యా, నాది అది. నీకు పెళ్ళా? నీకు పెళ్ళా? నువ్వు మగాడు అన్నట్టు అడుగుతావేంటి నీకు పెళ్ళా అని? రెండు డౌటే నాకు. సశస్త్రీ నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చిరంజీవి సుధీర్ బ్రాకెట్ లో డి జోడీ టైటిల్ విన్నర్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రష్మి బ్రాకెట్ లో డి జోడీ టైటిల్ రన్నర్ కి వివాహం నిశ్చయించారు. కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించవలసిన ప్రార్థన. విందు రాత్రి 8 గంటలకు. సదా గారికి స్పెషల్ హైదరాబాదీ బిర్యానీ, చివరిలో కిల్లి. శేఖర్ మాస్టర్ కి చద్దన్నం, పచ్చిమిరపకాయ పచ్చడి. ప్రదీప్ కి విస్తరాకు, భోజనం ఆయన తెచ్చుకోవాలి. వివాహ వేదిక అన్నపూర్ణ స్టూడియోస్. ఆత్మీయులు సదా గారు, ఇట్లు పెద్దలు శేఖర్ మాస్టర్, ప్రదీప్. నీకు రేష్మికి పెళ్ళ? చీ చీ చీ. పెళ్లి కొడుకు నువ్వు, పెళ్లి కూతురు కరెక్టేనా? కరెక్టే. కానీ రష్మి కంటే ఎక్కువ సార్లు సదా 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 అవన్నీ ఉన్నాయంటే ఎక్కువ ఇక్కడ. అయ్యా గుళ్ళో ప్రసాదం దొరికిందని చెప్పని దేవతను పూజించడం మానేస్తావా? దేవతే ప్రసాదం తినేయాలంతే. ఇంతకీ మీ ప్రసాదం ఐ మీన్ పెళ్లి కూతురేది? వాట్ హ్యాపెండ్? శేఖర్ మాస్టర్ ఎందుకు మరి అంత డల్ గా ఉన్నారు? నీకు సుధీర్కి పెళ్ళంట కదా. ఆఖరికి ప్రదీప్ నన్ను చేసుకుంటాను కానీ సుధీర్ నా. ఇదే నువ్వే ఇంకో వెయిటింగ్ కార్డు తెచ్చుకున్నా. చుట్టాలదా? భోజనాలు ఎప్పుడు? అయ్యా మాదని చెప్తున్నాగా. ఆహా, ఎలా ఉంది పెళ్లి డ్రెస్? మరీ లాంగ్ అయిపోలే? అదే కొంచెం పైకి పెట్టాలి. నీ పెళ్లి కార్డు నువ్వే చదువుతావా? చదువు. అదేమన్నా దుప్పట్లో దాచుకుని చదువుకునే స్వాతి బుక్ అనుకున్నావా? గట్టి చదువు పైకి అందరైనా. ఫస్ట్ ఏంటి భయ్యా? కీర్తిశేషులు. కీర్తిశేషులు శుభలేఖలు ఎందుకుంటది భయ్యా? కొత్త సంవత్సరమా? కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు చిరంజీవి శేఖర్. చిరంజీవా శేఖరా? చిరంజీవి గారు బాగా పరిచయం ఉన్న శేఖర్. ఓ చిరంజీవి శేఖర్. ఓకే, చిరంజీవి శేఖర్ బ్రాకెట్ లో సుధీర్ కన్నా అందగట్. థ్యాంక్ యూ, మీకన్నా తెలిసింది ఆ విషయం. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రష్మి. వయసు 23. ప్రింటింగ్ మిస్టేక్. రష్మికి వివాహం జరుగుతున్నందున కావున అందరూ విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన. వంట మాస్టర్ సుధీర్. భయ్యా నేను చింతపండు పులిహార తిన్నా, నిమ్మకాయ అయితే బెటర్. ఆర్కెస్ట్రా సుడిగాలి ఆర్కెస్ట్రా బాగుంటుంది. ఓహో, కింద ఏంటి? పెళ్లి కొడుకు మేకప్ మ్యాన్ గెటప్ సీను, పెళ్లి కూతురు మేకప్ మ్యాన్ రామ్ ప్రసాద్. అందరికీ ఆహ్వానం ఎక్సెప్ట్ సదా గారు.
ఎందుకు రష్మి? అలా ఏం లేదు మేడం, అక్కడ సదా మీ సేవలో అని రాసింది ఆవిడ. మేడం నేను నన్ను నమ్ముతారా లేకపోతే ప్రదీప్ నమ్ముతారా? 100% సుధీర్ నే నమ్ముతాను నేను. నాకు తెలుసు మేడం, ఈ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పిన డమ్మీ ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చాను ఇక్కడికి. నీ పిచ్చి పిచ్చి వేషాల గురించి బాగా తెలుసు, అందుకే నేను కూడా ఒక డమ్మీ కార్డ్ శేఖర్ మాస్టర్ పేరు పెట్టి తీసుకున్నాను. పెళ్లి జరగట్లేదా? భోజనాలు లేవా? వెడ్డింగ్ కార్డులు ఇచ్చారు కదా, భోజనాలు అవి. ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ జోడీ సత్యం సినిమాతో క్లాస్ యాంగిల్ చూపించాడు ఆయన, గౌరీ సినిమాతో మాస్ యాంగిల్ చూపించాడు. ఈ యాంగిల్స్ అన్ని చూపిస్తున్న ఈ నరుడు ఈసారి మాత్రం నరుడా డోనరుడా అంటూ మన ముందుకు వస్తున్నారు మన ఈ డి జోడీకి తన సినిమా జోడీతో పాటు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుమంత్ అండ్ పల్లవి సుభాష్. ఫస్ట్లీ వెల్కమ్ టు డి జోడీ. అండ్ మా జోడీస్ అందరూ సిద్ధంగా ఉన్నారు మీ ముందు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అండ్ అలాగే మా లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. హాయ్. హలో, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. తో నేను 2 మూవీస్ చేశాం, ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే ఇస్తారు. ఇద్దరు హీరోయిన్లు పక్కన పెడితే చేస్తానండి. Sumant, hi. Sadaji, hello. So lovely to have you here, Sumant. And Pallavi, kashi आहेस? Oh my God, Marathi. Yes, yes. Me must आहे. Thank you so much. You're most welcome and I hope you all enjoy the show. Thank you. మన ఈ డి జోడీ షో స్టార్ట్ చేసే ముందు మాకు వచ్చిన ఆనవాయితీ ఉంది. మీ ఇద్దరు ఒక పోజ్ ఇస్తే, ఒక బ్యూటిఫుల్ పోజ్, మా డి జోడీ పోజ్ తో ఆ ఫోటో క్లిక్ చేసుకుంటాం. మీరు అంత షాకింగ్ గా చూడకండి, నేను మాక్సిమం ట్రై చేస్తా. 1 పోజ్ టుగెదర్ ఇస్ ద ఫోటో క్లిక్. నాట్ డోంట్ షాక్, నాట్ వి, యూ. ఓకే, మన సెలబ్రిటీ జోడీ కూడా వచ్చేసారు, మన జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. అండ్ ద జోడీ ఈజ్ ఆల్సో అలాంగ్ విత్ ద టీమ్ లీడర్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదాం ఇవాల్టి ఫస్ట్ రౌండ్ వర్త్ 1 lakh rupees ఛాలెంజ్. జడ్జెస్, ఫస్ట్ రౌండ్ మీ చాయిస్. ఎలా ఉండబోతుంది ఇవాల్టి ఫస్ట్ రౌండ్? చాలా రోజులైంది గెటప్స్ వేసుకుని పర్ఫార్మెన్స్ చూసి. ఓకే, సో ఈసారి ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు టీమ్స్ నుంచి గెటప్స్ పెట్టి పర్ఫార్మెన్స్ చేయాలి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ సుధీర్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే, గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే, వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సందాల నీవే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే.
వింత ఎంతో వింత నువ్వు వినా జగమునా నిలుతునా ప్రియతమా నీవేనా ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చలి కళ్ళై వీరిసెలే గుండెలు ప్రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మెరిసెలే. మీరిద్దరు ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ కి జడ్జెస్ ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. ముందుగా శేఖర్ మాస్టర్. పీయూష్ అండ్ అంకిత కొరియోగ్రాఫర్ ఎక్కడ చిటి మెయిన్ ఏంటంటే నాకు బిగినింగ్ అంతా చేసి ఫ్లోర్ మీద ఉండి ఈ అమ్మ ఇక్కడి నుంచి ఇలా జాగ్రత్త పైకి ఎక్కి తన పైకి ఎక్కి మళ్ళీ వెళ్ళింది కదా, ఆ మూమెంటే చాలా కొత్తగా చాలా బాగుంది. అలాగే ఉంటదేమో అనుకున్నా, ఏదో క్లమ్జీ ఉంది చిట్టి, అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నెక్స్ట్ టైం చూసుకోండి. సదా గారు. ఏంటంటే సాంగ్ ఒకలాగా ఉంది, కంపోజిషన్ ఒకలాగా ఉంది, దానికి దీనికి సంబంధం లేకుండా అయిపోయింది. అంకిత అండ్ పీయూష్ వీళ్ళిద్దరి మధ్యలో అలా కోఆర్డినేషన్ మిస్ అవ్వడం అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. టేక్ కేర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. సుమంత్ గారు. ఇలాంటి సాంగ్ లో లైక్ దోస్ జర్కీ మూవ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ గా చేయాలి, చేసినా కూడా లైక్ అది డామినేట్ చేయకూడదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్, బట్ ఐ జస్ట్ మిస్ ద హార్ట్. దట్స్ మై ఫీలింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సుమంత్ గారు. మ్యామ్. I love it. I'm a romantic person, so I love watching this kind of performances, and I love you, both of you. I hope next performance you will not disappoint everyone. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. అవును, ఇప్పుడు రొమాంటిక్ పర్సన్ అన్నారు, రొమాంటిక్ కామెడీ అన్నారు, ఇంతకీ సినిమాలో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది సార్? సినిమా కెమిస్ట్రీ బయట కెమిస్ట్రీ అసలు సంబంధం లేదు. ఎందుకంటే మేము పెద్ద మాట్లాడే వాళ్ళం కాదు. ఆ మూవీ సబ్జెక్ట్ ఏంటంటే లైక్ ద స్క్రిప్ట్ ఇస్ సో బ్యూటిఫుల్ బై ఇట్ సెల్ఫ్. ఆ రొమాన్స్ అనేది ఎక్కడ బ్యాక్ సీట్ తీసుకోలేదు. సో ఇట్స్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఇది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ క్రష్ ఎప్పుడు సార్? ఫస్ట్ క్రష్ రేఖా గారు, హిందీ. బహుశా ఈ సెట్ లోనే ప్రేమాభిషేకం అనే ఒక సినిమా చేసాం మేము, అందరికి తెలుసు కదా. అది తప్పు చేసి హిందీలో చేసాం, అది ప్రేమ్ తపస్య అని. రేఖా వాజ్ దేర్ ఇన్ ఇట్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. And I still remember she came home, she wore this red chiffon sari and I was like about 8 years old, 9 years old, 6, 7 years old. అలా తొంగి అసలు చూసేవాడిని అమ్మాయిని. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వచ్చింది. అయ్యో బ్యాక్గ్రౌండ్ లో చాలా. So she was my first crush. She still is a big crush. So నేను కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాను. మేడం గారు. Akshay Kumar, Khiladi, of course. Yes, he's my still a crush. So yeah. అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అయితే Sorry, వాళ్ళ మీ ఫస్ట్ క్రష్ యాక్టర్ కాకపోతే? No, I had only one crush. చాలా కష్టం మేడం ఇలా అయితే. ఇవాళ షో అయిపోయే లోపల క్రష్ అంటే కరెక్ట్ మీనింగ్ మావాడు క్రష్ చేస్తాడు. గంటకు క్రష్ మారిపోతా ఉంటుంది మా సుధీర్కి అయితే. నేను అందంగా పుట్టారు నా తప్ప మాస్టర్? కాదు. దేవుడు ఇచ్చాడు. గేట్లు వేసిండ్రా. సో ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ జోడీ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? రాహుల్ అండ్ దర్శిని. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. సారీ నితిన్, ఆవిడ చావు బతుకులో పోరాడుతా ఉంది. ఒక డాక్టర్ గా మా ప్రయత్నం మేము చేసినాము, కానీ ఆవిడ బతుకాలంటే ఆ దేవుడే కరుణించాలి.
నేను నీ చావు. ఆశే నీ పైన రో నీకి లోకం లేరా కన్నీళ్ళే తాగి మన్నై పోరా రాయే కావాలి రో నా ఊహ ఉన్మాదం, నా కోరిక క్రూరం. నేనంటేనే మరణం మరణం మరణం. అడిగితే ఎవరిస్తారు? మనమే నరుక్కని తీసుకోవాలి. క్రూరంగా కోటకుడిగా మరణం మరణం మరణం. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అదిగో పాపపుణ్యదర్శిని. అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి. ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరి పోసుకుంటాడు. చాలా అద్భుతంగా జరిగింది. అండ్ డెఫినెట్ గా రష్మి టీం నుంచి వస్తున్నారు అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాను అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు. మేకప్స్ కూడా ఆవిడకి సంబంధించినట్టే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ గురించి ముందుగా జడ్జెస్ అడుగుదాం. శేఖర్ మాస్టర్.
బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఎక్కడ మన డి జోడి టవర్ అద్రిపోయింది చేసి. దర్శిని ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక్కడికి వచ్చింది ఫైనల్ లాస్ట్ లో గుడ్లు ఇలా బయటకు వచ్చినట్టు చేసింది. నాకు భయం వేసింది, ఇట్లా అలా నన్నే చూస్తుంది. ఇటు బిగినింగ్ తన దగ్గరికి వచ్చినప్పుడు తను బెండ్ ఉన్నప్పుడు బాయ్స్ హ్యాండ్స్ అన్ని వచ్చి చూసినాయి. ఆ ఫార్మేషన్ కూడా చాలా బాగుంది. టూ గుడ్ బాయ్స్. మధ్యలో 2-3 ప్లేసెస్ లో దర్శన మీదకి ఒకడు వచ్చాడు, నుంచొని పోజ్ పెట్టాడు. అంటే అదేంటంటే వచ్చి అక్కడ ప్రిపేర్ అయి చేయాలి, అక్కడి నుంచి అటు జంప్ అవుతున్నాడు, ఇటు జంప్ అవుతున్నాడు. కానీ బాయ్స్ చేసిన వాళ్ళు ఎవరో గానీ చాలా బాగా చేశారు. అంటే నాకు దీంట్లో రాహుల్ కనపడ ఆ గెటప్ లో కలిసిపోయాడు, కానీ రాహుల్ బాగా చేశాడు. దర్శన మాత్రం దీంట్లో సూపర్. అసలు అసిస్టెంట్ చేసిన సునీల్ నే పిలిపిస్తారు. లేడీస్ కూడా ఉన్నారు కదా దీంట్లో, గర్ల్స్ కూడా. గర్ల్స్ ఉన్నారు మాస్టర్. ఏమ్మా బాయ్స్ తగ్గట్టు చేశారు. మన షోలో బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి తేడా లేదనుకో, అదరగొట్టేస్తున్నారు. సూపర్. సదా గారు, సచ్ అన్ అమేజింగ్ యాక్ట్. దర్శిని యువర్ అ ఫైటర్. అంటే చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. స్పెషలీ స్టార్ట్ చేసినప్పుడు రాహుల్ దూకి వచ్చాడు కదా, ఇద్దరు బాయ్స్ ఉన్నారు పక్కన, దర్శిని ఇలా చెస్ట్ పైన పెట్టి బెండ్ అయి ఉంది, బ్యాక్ బెండ్ లో కొంచెం అటు అయినా రాహుల్ వుడ్ హావ్ ల్యాండెడ్ ఆన్ దర్శిని. సీరియస్లీ ఐ యు సో బ్రేవ్. అంత సన్నగా ఉంది, ఏదైనా కొంచెం ఇరిగిపోతుంది. బట్ యువర్ హార్ట్ is like a rock, you know, you're so strong. Boys, girls, all, and the entire group. నాకు ఒక్కటే శశి అనిపించింది దీంట్లో. అంటే మీరు ఒక థీమ్ లో వెళ్తున్నారు కదా, ఒక స్టోరీ టెలింగ్ లాగా ఉంది. దాంట్లో ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఫీట్స్ చేస్తున్నారు కదా, అది వచ్చి ఇఫ్ ఇట్స్ అ త్రూ అవుట్ అంటే ఒక డాన్సింగ్ బీ బాయింగ్ గానీ హిప్ హాప్ గానీ అట్లాంటివి ఉండేటప్పుడు ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అటుపక్కన కొంచెం వెళ్తుంది. వాట్ దే వర్ డూయింగ్ వాజ్ రియల్లీ నైస్, బట్ ఫర్ దిస్ ఇట్ డిడ్ నాట్ జెల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ వాజ్ అ వెయ్య యాక్చువల్లీ ఈ హ్యాక్ట్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వాట్ యు సెడ్, నాకు భయం వేసింది ఆ లిఫ్టింగ్స్ జంపింగ్స్ అన్ని. బట్ ద వే ఆర్ కొరియోగ్రఫర్స్ ఎంకరేజ్ మీ లైక్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సుమంత్ గారు, ఇది చూశాక ఐ వాంట్ టు గో టు హెల్. సూపర్. అంటే మీరు చేయాల్సిందంతా అకాంప్లిష్ చేశారని ఐ లవ్ ద థీమ్. 2-3 సార్లు లైక్ ఇలా దాక్కున్నాను నేను, అంటే లైక్ ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. లాస్ వేగస్ లో ఇట్స్ ఫేమస్ ఫర్ ఆల్ ది షోస్, ఫ్యాంటమ్ ఆఫ్ ది ఆపరా అన్ని చాలా చాలా స్పెక్టాక్యులర్ గా ఉంటాయి. యువర్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ దోస్. థ్యాంక్ యూ సార్. Actually, I engrossed throughoutly. You people are amazing and good job, Darshini. You were phenomenal. Hats off to your all genuine efforts. Thank you so much for entertaining us. Thank you. Thank you, ma'am. Thank you all. Thank you so much. All the best and good luck. Thank you. So first round చాలా ఇంట్రెస్టింగ్ గా జడ్జెస్ చాయిస్ లో గెటప్ అడిగారు జడ్జెస్, అండ్ బోత్ ద టీమ్స్ నుంచి జోడీస్ వచ్చి పర్ఫార్మ్ చేశారు. ఇట్స్ ఓటింగ్ టైమ్ నౌ. 1 lakh rupees అండ్ అలాగే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. బోత్ ద టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓట్లు ఎటు పడతాయి అనేది కొంచెం ఎక్స్ప్రెషన్ మీకు తెలుస్తున్నా, యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ ఓట్ సదా గారితో స్టార్ట్ చేస్తాం. సో సదా గారు, కాన్సెప్ట్ ప్రకారంగా, గెటప్స్ ప్రకారంగా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రకారంగా, ఫ్రమ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ మై ఓట్ గోస్ టు. Any guesses? I'm so proud of you guys, Rahul and Darshini. Thank you, Sada garu. Okay, so first vote it side వెళ్ళింది. శేఖర్ మాస్టర్, my vote also goes to Rahul and Darshini. సో ఇవాల్టి మన సెలబ్రిటీ జోడీ. సో మీ ఇద్దరి ఓటు ఎవరికి? Rashmi team. మా
మన ఆనవాయితీ ప్రకారం ఇవాళ మన సెలబ్రిటీ జోడీ ఇక్కడ ఉన్నారు. సుమంత్ గారు, సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపోజల్ జరుగుతుంది అనమాట. ఈ రౌండ్ లో మీరు ప్రపోజ్ చేయాలి. ఎవరికి? మీ ఇష్టం. ఈ సెట్ లో ఉన్న ఏ అమ్మాయికైనా మీ ఇష్టం, మీరు ప్రపోజ్ చేయొచ్చు. అదొక్కటే చేత కదండి అసలు నాకు. అంటే ఇప్పుడు ఏమి నేను ఇప్పుడు సుమంత్నా లేకపోతే సినిమాలో విక్కీనా ఏంటి? విక్కీ రూపంలో కనిపిస్తున్న సుమంత్. ఆ విక్కీలోనే కొంచెం వింత వింత అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు నాతో కలిపితే ఇంకా ఏమవుతుందో. మీ స్టైల్లో సరదాగా. నా స్టైల్లో. ముందు చేతికి ఫ్లవర్ ఇవ్వండి. నాకు ఫ్లవర్ అంటే ఇష్టం లేదు. ఎవరికి ప్రపోజ్ చేసి చెప్పండి, మాకు టెన్షన్ చచ్చిపోతున్నాం. నేను ఆల్రెడీ ఒక సినిమాలో సదాకి ప్రపోజ్ చేశాను. నరుడా డో నరుడా ఈవిడికి ప్రపోజ్ చేశాను. సో చాలు, మీ ఇద్దరు చాలు ఇంకా. యా రష్మి. కెమెరాస్ రోలింగ్, యాక్షన్. నాతో జీవితం గడిపితే నిజంగా నరకంగా ఉంటుంది. నేను పెద్ద ప్రేమ దోమ వాటి మీద పెద్ద నమ్మకం లేదు, కానీ అప్పుడప్పుడు డొనేషన్ చేయడానికి ఇక్కడ అక్కడికి వెళ్తా ఉంటాను. ఏం డొనేషన్లు సార్? నా ఇష్టం అండి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నాతో జీవితం గడపాలనుకుంటే నీ ఇష్టం, కానీ వద్దన్నా కూడా నేను అండర్స్టాండ్ చేసుకుంటాను, కానీ కావాలంటే నేను ఉంటాను. కానీ ఈ ప్రేమలో డొనేషన్ లాంటివి ఏమి ఉండవు కదా? అంటే మీకా లేకపోతే బయట? అది నాకు తెలియదులే. నన్ను పెళ్లి చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్, హీరో సుమంత్ ఇస్ ప్రపోజ్ టు రష్మి. నీకు ఇంతకీ ఏమర్థమైంది ఆయన మాట్లాడిన దాంట్లో? ఎన్ని 2 sentences రిపీట్ చేయమా? ఈయన చేసిన ప్రేమలో పువ్వులుండవు, ఎందుకంటే పువ్వులో ముళ్ళులు ఉంటాయి కాబట్టి. ఐ థింక్ ఇట్స్ గోనా బి ఎ yes. అబ్బా, ఐ థింక్ ఐ ప్రపోజ్డ్ అండ్ ఐ థింక్ షీ సెడ్. అంతా ఐ థింక్ ఇక్కడ. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ మూవింగ్ ఆన్ సెకండ్ రౌండ్. సుధీర్, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? వినయ్ అండ్ రిషిక. ఓకే, లెట్స్ వెల్కమ్ వినయ్ అండ్ రిషిక.
మామూలు కాళ్ళ మీద అందరు చేస్తున్నారు, మీరు అంతకు మించి చెక్క కాళ్ళు వేసుకుని చేశారు. వెల్ డన్, సూపర్. సో జడ్జెస్ సదా గారు, లాస్ట్ టైం చెప్పాం కదా కొత్త కంటెస్టెంట్స్ ఇప్పుడు అలౌడ్ లేదని, మరి సుధీర్ ఏంటి మళ్ళీ ఒక కొత్త కంటెస్టెంట్ తీసుకొచ్చావు? ఆల్రెడీ నేను మీ పర్మిషన్ అడిగాను మేడం. ఇప్పుడు కొత్త అమ్మాయి తీసుకొస్తే ఎలా? ఓ మై గాడ్, వేర్ ఇస్ ఆర్ రిషిక? ఉదర్ పూచ్ మాట్లాడు. దేర్ కమ్స్ ది గార్జియస్. హౌ కమ్ యా విదిన్ అ వీక్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్? అమేజింగ్ రిషిక. Thank you so much. బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ ఐ వుడ్ లైక్ టు కమ్. చాలా కష్టం అంటే మామూలుగా డాన్స్ చేయడం, బట్ విత్ దిస్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు నేను అనుకున్నాను ఓకే ఏదో సింపుల్ గా ఉంటుంది, బికాస్ వీవ్ సీన్ సద్విన్ డూయింగ్ దిస్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఇన్ ద లాస్ట్ సీజన్. చాలా సింపుల్ గా ఉండేది, బట్ యు ఆల్ హ్యావ్ లిటరలీ షాక్డ్ మీ. యువ్ డన్ ఫ్లోరింగ్, యువ్ డన్ కార్ట్ వీల్స్, అమేజింగ్ గైస్. ఫస్ట్ డిఫికల్ట్ గా ఉంది, దాని తర్వాత బ్రిక్స్ పెట్టి దాని మీద నడవడం. Superb guys, superb. Thank you. Vinay, Suchin, Rishika, take a bow. Veya, wey. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. సుచిన మజాక. యాక్చువల్ గా చేసిన మూమెంట్స్ ఏంటంటే సింపుల్ మూమెంట్సే, కానీ దాంతో చేయటం చాలా బ్యూటీ అనిపించింది. బాగా నచ్చింది ఏంటంటే ముద్దులతోనే ఏదో వచ్చినప్పుడు 2 కుండలు వెనక్కి తిరిగి ఇలా లిప్ కలిసినట్టుంది. అదే క్రియేటివిటీ అంటే. కానీ రిషిక వాట్ ఏ డెడికేషన్. ఆ కార్ట్ వీల్ చేయటం కూడా బ్రిక్స్ ఉన్నాయి అక్కడ, వాటి మీద కార్ట్ వీల్ చేశారు ఇద్దరు. మామూలుగా చేస్తే మనకి ఏదో మిస్టేక్ వస్తుంది, ఆ స్టిక్స్ మీద వాళ్ళు నుంచొని మరి చిన్న మిస్టేక్ కూడా లేక ఫ్లాలెస్ గా చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్ గా దీనికి విజిల్ వేసే పర్ఫార్మెన్స్, కానీ రిషిక 2-3 చోట్ల లిప్ పాళ్ళ, 2-3 చోట్ల. మనం ఏదైనా చేయని ఆ ఇది ఉండకూడదు. ఇన్ బిట్వీన్ యూ డింట్ సింగ్. నిజంగా సుచిన్ మీకు మంచి కంటెస్టెంట్స్ దొరికారు ఇద్దరు. బాగా ఫైనల్ లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు, నేను ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడల్లా I had a smile on my face completely throughout. I couldn't take my eyes off you. Beautiful. You're a star. You will be a star. Undoubtedly, this is the best performance I've ever seen on this show. And yeah, God bless you. You have a bright future. Thank you judges. Thank you so much. So all the best and good luck. Okay, so ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. సో సెకండ్ రౌండ్ లో ఏ టీం గెలిచింది తెలియాలంటే both the team leaders along with the jodies on stage please. సో ఇద్దరు అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. మరి ఓటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మా జడ్జెస్ ఓట్ ఇచ్చే లోపల ఇవాళ మన సెలబ్రిటీ జోడీ ఫస్ట్ ఓట్ ఎవరికి ఇస్తారు? We vote for Vinay and Rishika. సో ఇప్పుడు జడ్జెస్ లో ఎవరితో స్టార్ట్ చేద్దాం? శేఖర్ మాస్టర్. గోవింద్ ఉస్నా చేసింది చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ప్రెజెంట్ చేసే విధానం అనేది చాలా కొత్తగా ఉంది, బాగుంది. అది చూసాం, కానీ ఇది చూడలేదు. ఎంత ఇదైనా బ్యాలెన్స్ చేస్తే ఫైనల్ గా మై వర్డ్ గోస్ టు వినయ్ అండ్ రిషిక. సదాజీ. Without any delay, my vote goes to Vinay and Rishika. ఓకే, సో సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. మన డి జోడీ రూల్స్ ప్రకారం లూజింగ్ టీమ్ కెప్టెన్ కి విన్నింగ్ టీమ్ కెప్టెన్ టాస్క్ ఇస్తారు. యాజ్ యూజువల్ గా సెకండ్ రౌండ్ రష్మి గారు ఓడిపోయారు కాబట్టి రష్మి గారు ప్లీజ్, అండ్ ఆవిడకి టాస్క్ ఇవ్వడానికి సుధీర్ గారు ప్లీజ్. సుధీర్, రష్మికి టాస్క్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. ఏం టాస్క్ ఇవ్వబోతున్నాం? ఆలోచిస్తున్నా. ఆవిడకి టాస్క్ ఇవ్వడం పెద్ద టాస్క్ లో ఉంది నాకు, బట్ డైలాగ్ నేను చెప్తాను. ఓ లాస్ట్ టైం సాంగ్ ఇచ్చా శేఖర్ మాస్టర్ తో, ఈసారి డైలాగా? శేఖర్ మాస్టర్ తో కాదు, ఆవిడే చేయాలి ఈసారి. ఈవిడేనా? ఈవిడే. ఒక డైలాగ్ ని తను నవరసాల్లో చెప్పాలన్నమాట. ఆ నవరసాలు ఏవైనా రసాలో మీరు చెప్తా ఉండండి, మీకు వచ్చినవి మీకు తెలిసినవి మీరు చెప్తా ఉంటే ఆ రసంలో తను యాక్ట్ చేసి చూపిస్తుంది. ఐ థింక్ మరాఠీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. డైలాగ్ గివ్ 9 varieties, explain. You 1 variety tell, she tell. Clear? Still not clear? Oh God. సో రష్మి, నవరసాలు తెలుసు కదా? తెలుసు. అవును, ఒక రసం బాగా తెలుసు. నిమ్మరసం, రసం, బత్తాయి రసం కాకుండా ఈ నవరసాల్లో ఆయన ఇచ్చిన డైలాగ్ ని ఒక్కొక్క స్టైల్లో చెప్పాలి. ఓకే, ముందు డైలాగ్ ఏంటో వింటావా? డైలాగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ లైక్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ మన్మధుడు నాగార్జున గారి డైలాగ్ మాస్ మూవీ నుంచి. డైలాగ్ నాకు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా తెలియదు ఆ డైలాగ్, కానీ నేను చెప్పినట్టు తను నవరసాల్లో చెప్పాలన్నమాట. మీకు తెలిసిన రసాలు మీరు అడుగుతా ఉంటే తను చెప్తా ఉంటది.
సో యాక్చువల్ డైలాగ్. శేషు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను. 10వ తారీఖు వైజాగ్ నుండి ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది. 30వ తారీఖు నీ పని మటాష్. ఎవట్రా నువ్వు? మాస్ దమ్ముంటే కాసుకో. ఇలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో సో ఒక్కొక్క రసం వాళ్ళు చెప్తారు, నువ్వు ఆ రసం. బిభత్సం. శేషు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 1వ తారీఖు భయం ఏంటో నీకు చూపిస్తా. 10వ తారీఖు నేను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది. వైజాగ్ ఎక్కడో చెప్పా మధ్యలో. 10వ తారీఖు నీ ముందు ఒక మొగుడు ఉంటాడు. 10వ తారీఖు నీ ముందు ఒక మాకున్నది గాకేసుకో, ప్రాబ్లం లేదు. 10వ తారీఖు నీ ముందుగా శేఖర్ మాస్టర్ చూసి చెప్పు వస్తుందేమో అది. మొగాడుంటాడు. ఇది బీభత్సం. ఆయన చూసి చెప్పు. 10వ తారీఖు నీ ముందు ఒక మగాడుంటాడు. 30వ తారీఖు నువ్వు ఫినిష్. 30వ తారీఖు నువ్వు ఫినిష్. మొత్తం నన్ను చూసి చెప్పాలి. మాస్ దమ్ముంటే కాసుకో. ఇంకో రసం అడగండి. కరుణ. కరుణరసం. క్రైమ్ రసం. ఓకే. శేషు నేను పోతా, నా వల్ల కాదు. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 1వ తారీఖు నీకు భయం ఏంటో చూపిస్తా. 10వ తారీఖు ఈ సిటీకు 10వ తారీఖు నేను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది. 10వ తారీఖు నీ ముందు ఒక మగుడుంటాడు. నీ మొగుడేంట్రా? నన్ను చూస్తే మొగుడు, ఆయన చూస్తే మొగాడు, ఎవరు కనెక్ట్ అవుతున్నావు? 10వ తారీఖు నీ ముందు ఒక మగాడు ఉంటాడు. 30వ తారీఖు నువ్వు ఫినిష్. 30వ తారీఖు నువ్వు ఫినిష్. ఇది వేరే రసంలో ఉంది, నాకు ఎందుకో డౌట్. దమ్ముంటే కాసుకో. సుమంత్ గారు మీరు చెప్పండి సార్, ఏ రసం ఇద్దాం? రొమాంటిక్ రసం ఏమైనా ఉందా ఇక్కడ? శృంగార్ రసం. టాస్క్ నాకు ఎక్సైట్మెంట్ అక్కడ ఉంది. అంటే ఇప్పుడు మన్మధుడు మాస్ డైలాగ్ ఎలా చెప్తాడు? కొంచెం శృంగారంగా చెప్పాడు. శేషు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 10వ తారీఖు ఎదిరించే మగాడు ఒక సిటీకి వచ్చాడని తెలుస్తుంది. 10వ తారీఖు నీ సిటీకి ఒక మగాడు వచ్చాడని నీకు తెలుస్తుంది. 30వ తారీఖు నువ్వు ఫినిష్. 30వ తారీఖు నువ్వు ఫినిష్. దమ్ముంటే కాసుకో. భయం అన్న బేపత్సం ఏదైనా ఒకటే చేస్తుంది, అందుకే వేరే నువ్వు అనుకుంటే అయిపోతుందా? నాలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి బాబు. చూపిస్తా. శేషు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 10వ తారీఖు నేను ఎదిరించే మగాడు సిటీకి వచ్చాడని తెలుస్తుంది. 10వ తారీఖు నీ సిటీలో ఒక మగాడు వచ్చాడని నీకు తెలుస్తుంది. 30వ తారీఖు నువ్వు పటాస్. దమ్ముంటే కాసుకో. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ రసం. ఆడియన్స్ పోల్ ఏది కావాలమ్మా? ఇందాక చేసిన వాటిలో ఏమైనా రిపీట్ కావాలా? కాదు, శృంగార రసం, కామరసం లేదా? ఆడియన్స్ డిమాండ్ వన్ మోర్ టైం అడుగుతున్నారు. ఏంటిది? శృంగార రసం అంట. శేషు రేష్మి చెప్పేదానికి జబర్దస్త్ శేషు వచ్చేస్తాడు. ఓకే, శేషు వదిలిన సుమంత్ చెప్పొచ్చా? ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి. మొత్తం ఒకేసారి చెప్పేస్తాగా. ట్రై చేస్తా. అది కూడా శృంగారంలో చెప్పాలి, ట్రై చేస్తా కూడా. ఫామ్ లో ఉన్నానన్నమాట. విను డైలాగ్ మొత్తం విని చూడు. హలో సుమంత్, 10వ తారీఖు భయం ఏంటంటే నీకు తెలుస్తుంది. నీ సిటీలో ఒక మొగాడు వస్తాడంట. 10వ తారీఖు అంటే 1వ తారీఖు ఎవరికి ఇస్తావు? నా ఇష్టం. శేషు ప్లేస్ లో సుమంత్ రావచ్చు అంటే 10వ తారీఖు ప్లేస్ లో 1వ తారీఖు ఎందుకు రాకూడదు? డిస్టర్బ్ చేయద్దబ్బా, మంచి మూడ్ లో ఉంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ చేస్తున్నాను. జెలస్ ఫెలో శేఖర్ మాస్టర్. మళ్ళీ రావాలంటే వెయిటింగ్ అక్కడ. సుమంత్, 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. 10వ తారీఖు నీ సిటీకి ఒక మొగాడొస్తాడు. 30వ తారీఖు నువ్వు ఫినిష్. రష్మి. చెప్పారండి. థ్యాంక్ యూ. సుమంత్ గారు మీ రియాక్షన్ ఏంటి? మీ మానసిక పరిస్థితి ఏంటి? మీ స్పందన ఏంటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంచెం దమ్మంతా పోయిందండి. ఆయన ఇందాక ఇక్కడ దాకా వచ్చి ఇచ్చిన యాక్షన్ కి మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రియాక్షన్ కి బాగా సెట్ అయింది మీ ఇద్దరు. వెరీ వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సెలబ్రిటీ టైం. థర్డ్ రౌండ్
రౌండ్ 3 लाख రూపీస్ ఛాలెంజ్. సో 2 టీముల నుంచి జోడీ ఏ థీమ్ కి పర్ఫార్మ్ చేస్తారో ఇవాళ మన సెలబ్రిటీ జోడీ డిసైడ్ చేస్తారు. సుమంత్ గారు, మా ఫ్యామిలీలోంచి ఏ హీరో పాట అయినా పర్ఫార్మ్ చెయ్యండి. డన్ సార్. అసలైన థీమ్ అంటే ఇప్పుడు వచ్చింది. 3rd రౌండ్, అది కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇది 3 लाख రూపీస్ ఛాలెంజ్. సో దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది లీడింగ్ లోకి ఎవరు వస్తారో. ఎవరితో స్టార్ట్ చేద్దాం సార్? ఆల్వేస్ రష్మి. థ్యాంక్ యూ. సౌండ్ బట్టి నాకు అర్థమైంది మాస్టర్. ఓకే, సో రష్మి గారు మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? రేవంత్ అండ్ సంగీత. అబ్బా, లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత. మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఏడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఏడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోను రింగ్ టోను ఆ టోనులోని మత్తు మధ్య ఎక్కించుకుంటూ నా సెంటిమెంట్ కూడా అక్కిరేని 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 వేరేరా నీకు జన్మంతాని అక్కిరేని అక్కిరేని నీతో నేను సెల్ఫైపోని అక్కిరేని అక్కిరేని వేరేరా నీకు జన్మంతాని కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్లే మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్లే ఆ సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్లే నా తోను నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్లే అట్టయ్యేరు మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఏడు చూడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ అక్కిరేని 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 వేరేరా నీకు జన్మంతాని. సూపర్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఫుల్ ఆన్ ఎనర్జీ అండ్ విత్ స్పెషల్ గెస్ట్లు కూడా. ముందుగా శేఖర్ మాస్టర్. ఎక్కడా ఏం సాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు సార్? ఎక్కడికి వెళ్ళండి సార్. ఎక్కడా మీ గ్రూప్? ఎక్కడా
మన సినిమా ఫీల్డ్ కి మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళకి ఉండాలా లేదా? అలా మన డి జోడీకి సాయి తేజ్ ఉండాలా లేదా? నువ్వు లేని లోటు అప్పుడు కనపడింది నాకు. షూర్ సార్, ఉంటాను సార్. అందుకే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసినా సాయి తేజ్ ఉంటాడు అనుకున్నా. ఉన్నావు, అలా చేసి చూపించావు నువ్వు. చెప్తాను ఎప్పటికప్పుడు కొత్త కావాలి అని. ఇది చూసినా నాకు ఇందులో అయితే కొత్తగా కనపడింది. ఇంతవరకు మన రేవంత్ సంగీత చేసినట్టయితే లేదు, చాలా కొత్తగా ఉంది ఇది. థ్యాంక్ యూ సార్. మనోడు ఒక ఫ్లోర్ మూమెంట్ ఒకటి చేశాడు, ఇలా పట్టుకొని వెనక్కి లెగ్ చేసేది. ఒక్కసారి చేయవా రేవంత్? అదే గనక పెద్ద హీరో చేస్తుంటే గనక ఆ ఒక్క మూమెంట్ ఆటలతో నీకు కొన్ని లక్షలు వస్తాయి, లక్షల సాంగ్స్ వస్తాయి, దాన్ని కోట్లు సంపాదిస్తావు. ఇదే కావాలి సార్. అయితే ఎక్కడికి వెళ్ళను సార్, అవి వదిలేసి డీకే సార్, డీకే అంకితం. శుభం శుభం. సదాగారు మాస్టర్ అయితే అన్ని సాయి తేజ్ గురించి చెప్పేశారు, రేవంత్, సంగీత, బాయ్స్ అందరి గురించి చెప్పేశారు. కానీ నాకు చాలా హైలైట్ అయిన విషయం ఈ పర్ఫార్మెన్స్ లో అంటే ఎక్కడ కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. సుధాకర్, నిజంగా మీరు ఎంట్రీ అప్పటి నుంచి అబ్బిట్ మీరు చేశారు. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ యాక్ట్ ఫర్ మీ. నిజంగా చాలా క్యూట్ గా ఉంది, వెరీ నైస్. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు జంప్ చేశారు కదా, హైట్ ఏంటి జంప్ మామూలుగా. వెరీ నైస్, ఐ ఫౌండ్ దట్ పార్ట్ రియలీ ఎంటర్టైనింగ్. అలాగే మొత్తం ఎనర్జీ అన్ని చాలా బాగుంది. గుడ్ షో. అంటే అఖిల్ అయితే నాగార్జున గారు ఎలా ఉన్నారు అది మీరు మళ్ళీ చూపించారు. సో వెల్ డన్ గైస్, సూపర్. థ్యాంక్ యూ సార్. సుమంత్ గారు, మా ఫ్యామిలీ పార్ట్ లో చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఒకటి అఖిల్ది అక్కినేని పాట, ఐ నో యూ ఆల్ నో, చాలా స్పెక్టాక్యులర్ గా డాన్స్ చేశాడు. యూ డెంట్ డాన్స్ యాజ్ వెల్ as him. దట్స్ రియలీ టఫ్, బట్ ఆల్మోస్ట్ గాట్ దేర్. ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ సాంగ్స్ నేను జడ్జ్ చేయలేను. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ద జడ్జ్మెంట్ టు మై ప్రిటీ కో-స్టార్ పల్లవి. పల్లవి గారు. Wow, I think I'm completely agree with the judges. I love it. I enjoyed it. Truly power-packed performance. I think I want to say something in Telugu. Okay. Miru performance chala baundi. First time I said something Telugu. So yeah, I love it. I love it, guys. Awesome work. Thank you. థర్డ్ రౌండ్ 3 lakh rupees ఛాలెంజ్. సుధీర్, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? కృష్ణ అండ్ పవిత్ర. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర. అరే కృష్ణ, మనం దయ్యాలం రా.
ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరు సాగాలి పక్కటిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాటు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలి అందించు సుఖాలలో తేలించు పొడి చేరు వెచ్చగా చలే కాచుతేనా సాగిపోని మా బ్యాచ్ లోకి కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకుంటారా లేదా? తెల్లారిపోతుంది ఇక్కడ. మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, చింపేశారు మీరు. సో ముందుగా శేఖర్ మాస్టర్. ఎక్కడ జగా చాలా బాగా నచ్చింది. ఎక్కడ చెప్పిన జగా మధ్యలో స్మైల్ ఒకటి వచ్చింది. ఆ స్మైల్ తర్వాత హే 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 వచ్చినప్పుడు చేశారు వీళ్ళిద్దరు. కిల్ ద ఫ్లోర్ బాయ్స్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. సార్ బిఫోర్ మీరు ఏం చెప్పే లోపల ఇద్దరు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఉన్నారు సార్. నేను చెప్తా కాదు, ఇక్కడ డాన్స్ జరుగుతుంది, ఎవడో ఒకడు అక్కడి నుంచి డీజే వెనకాల నుంచి నిజంగా వచ్చేలా చూస్తుంది. నిజంగా చూస్తే భయం వేసింది. ఎవరది భలే వచ్చాడు అక్కడి నుంచి. నాకు నిజంగా భయం వేసింది. ఏంటి నిజంగా మెంటల్ ఎక్కిందా ఏంటి, ఏమైంది అని చూసి మళ్ళీ అలా వెళ్తున్నాడు. చాలా బాగా చేసాం. ఏం పేరు నీ పేరు? నవీన్. చాలా బాగా నచ్చింది నాకు. కృష్ణ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాడు. అంటే ఒకటి చేసేటప్పుడు ఇప్పుడు మనం ఫోక్ అంటే పక్కా ఫోక్, వెస్టర్న్ అంటే వెస్టర్న్. ఇప్పుడు మీరు చేసింది ఏంటి, దయ్యాలు డాన్స్ చేసేటట్టు. అది 100% న్యాయం చేశాను. అంటే అది కావాలి ప్రతి కంటెస్టెంట్ కి, ప్రతి ఒక్కరికి అది కావాలి. పవిత్ర అయితే బిగినింగ్ చాలా బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయాలి, లేసింది. చాలా బాగుంది జగ్గ. గుడ్. సదా గారు. కృష్ణ గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువే. పవిత్ర చేసింది, but you were like 10 times better than her. Amazing. Throughout our body language expressions maintain చేసి మూవ్మెంట్స్ కరెక్ట్ గా చేస్తున్నావు. చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి ఏదో ఇంకొక మెంబర్ వస్తున్నాడు ఫ్యామిలీలో అన్నారు కదా, మాస్ గా స్టార్ట్ చేశారు. అక్కడ మళ్ళీ పవిత్ర చాలా బాగా చేసింది. నాకు లాస్ట్ దయ్యాలకి పెళ్లి చూపించారు కదా విత్ ద స్కల్ గార్లెండ్, దట్ వాస్ సూపర్. చాలా బాగుంది. ఆ థాట్ జగ్గా వాస్ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ జడ్జెస్. సో మన సెలబ్రిటీ జోడీని అడుగుదాం. సుమంత్ గారు. వెరీ గుడ్, వెరీ పవర్ఫుల్. ఇట్ రియలీ వాజ్ అప్లిఫ్టింగ్. ఇట్స్ ఎ టఫ్ సాంగ్ టు కొరియోగ్రాఫ్.
It's all about poses, gestures. So very well done. Very well done. మ్యామ్ మీరు యా Wow, what a power-packed performance. I loved it. I enjoyed it truly. God bless. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ 3 lakh rupees ఛాలెంజ్ కి 2 టీమ్స్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ కి పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంతకీ ఏ టీం గెలిచారు, ఏ జోడీ గెలిచారు తెలియాలి. బోత్ ద టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓటింగ్ టైం, థర్డ్ రౌండ్, బిగ్ ఛాలెంజ్. సదా గారు ఫస్ట్ ఓట్. ఇలా చెప్పాలి అర్థం కావట్లేదు. 2 పర్ఫార్మెన్సెస్ 3 lakhs కి ఉన్న లెవెల్ కి లేవు. ఐ జస్ట్ విష్ పవిత్ర కూడా అలాగే చేసుంటే డెఫినెట్లీ నా ఓట్ కృష్ణ అండ్ పవిత్రకి వెళ్ళుండేది. బట్ సిన్స్ దట్ డెంట్ హ్యాపెన్, ఇట్ గోస్ టు రేవంత్ అండ్ సంగీత. శేఖర్ మాస్టర్. రేవంత్ అండ్ సంగీత. థర్డ్ ఓట్ మా సెలబ్రిటీ జోడీ. Any doubt? No doubt. No doubt. Rashmi team. Congratulations, 3 votes. ప్రతిసారి మన షోలో వచ్చిన సెలబ్రిటీ జోడీ బెస్ట్ పర్ఫార్మర్ కి 1 lakh rupees దండ అందజేస్తారు. బట్ టుడే ఈ రోజు మన జడ్జెస్ అందజేస్తారు. సో జడ్జెస్, మీ చేతుల మీదుగా ఎవరు 1 lakh rupees దండ అందుకోబోతున్నారు? 1,00,000 రూపాయల దండతో మీరిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో జడ్జెస్, మీ ఉద్దేశంలో ఇవాళ అన్ని పర్ఫార్మెన్స్ లో మీకు నచ్చిన ది బెస్ట్ పర్ఫార్మెన్స్? అందరూ ఆలోచించి ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు శ్రీషిక అండ్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. సో ఈ రోజు మా ఈ డి జోడీ సూపర్ ఎంటర్టైనింగ్ గా సాగింది. అండ్ జోడీస్ అందరూ డిఫరెంట్ థీమ్స్ తో జానర్ లో డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశారు మనల్ని. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా అదిరిపోయే రేంజ్ లో అంతకు మించి ఎనర్జీతో మా వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు. సో అంటిల్ దెన్, టాటా బాయ్స్, గుడ్ నైట్స్. డి జోడీ డాన్సే కాదు, అంతకు మించి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే శేఖర్ మాస్టర్, కుదిరితే ప్రదీప్. మొత్తం మీరే చేశారు మాస్టర్. నేనేం చేశా? ఇంకా అర్థం కాలేదా మాస్టర్? డి జోడికి వచ్చినప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు మీకు అర్థం కాలేదా మాస్టర్? ఏంటి సదా అది? కొట్టేస్తా మిమ్మల్ని. కొంతమంది కంటెస్టెంట్స్ స్టేజ్ మీదకి వచ్చి నీ చీక్ మీదైనా నీ చేతి మీదైనా ముద్దు పెడతారు. నువ్వు 3 names కరెక్ట్ గా గెస్ చేస్తే నువ్వు ఈ టాస్క్ కి విన్నర్. పెట్టండి, మొత్తం పెట్టండి. సుధీర్, ఎలా అనిపిస్తుంది ముట్టుకున్నప్పుడు? హౌస్ ద ఫీలింగ్ యార్? వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. Amazing, guys. Hats